మూవీలో చూస్తేనేమో చాలా బొద్దుగా ఉన్నావు, ఇక్కడ చూస్తేనేమో చాలా క్యూట్ గా ఉన్నావు. తిరువీర్ గారు అనేసరికి నాకు ఆ టక్ జగదీష్ మూవీ గుర్తొచ్చింది అనమాట. టక్ జగదీష్ మూవీలో ఆయన చాలా వైలెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఆయనది. సో నాకు చాలా భయం వేసింది అనమాట, అమ్మ ఈయన బయట కూడా అలానే ఉంటారా. చాలా కూల్ అండ్ స్వీట్ పర్సన్ నేను చూసిన వాళ్ళలో మాత్రం. సమోసా తింటావా సిరీసా? డాడీ ఇట్లా ఒక మూవీ వచ్చింది డాడీ, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంట, అది చాలా బాగుందండి డాడీ, పదండి డాడీ వెళ్దామా అని చెప్పాను. నీకు తెలుసు కదా నేను సినిమాలకు రానని, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? లేదు డాడీ సినిమా చాలా బాగున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పదండి డాడీ అక్కడైనా డాడీకి చూపిద్దాం స్క్రీన్ పైన అని అనుకున్నాను. లేసి వచ్చేస్తారేమో అది సెకండరీ, అది నాకు తెలియదు కానీ అట్లీస్ట్ చూస్తారు కదా అని చెప్పి అనుకున్నాను అనమాట నేను. కానీ నేను ఎక్కడికి రాను, నేను ఏ సినిమాలకి రాను, నేను చూడను. డాడీతో ర్యాప్ ఎలా ఉంటది మీకు? చాలా బాగుంటుంది మా డాడీ, స్వీట్. కానీ ఈ విషయంకి వస్తేనే హాట్, కొంచెం అమ్మాయిలకి కొంచెం ఉంటది ఆ జెలసీ, ఆ కుళ్ళు ఏదో ఒకటి ఉంటది. నిన్ను చూస్తే ఇంకా జెలసీ ఉంటది. ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు, 80+ ఉన్నారు. అలానే చూసుకుంటే రీల్స్ బాగా చేస్తావు క్యూట్ గా. Who is your favorite hero? మహేష్ బాబు. మహేష్ బాబు. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా తేజ సజ్జా వచ్చారు కదా, ఆయన కూడా బాగుంటారు. ఆయన పక్కన అయితే హీరోయినే, నో సిస్టర్స్. ఎందుకని అలాగా? బాగున్నాడు, పెళ్ళలేదు కదా. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంది, అది ఎప్పుడైనా ఫేస్ చేసావా? చాలా సార్లు, ఒక్కసారి 2 సార్లు, చాలా సార్లు ఫేస్ చేశాను నేను. ఇంకా డైరెక్ట్ గా కాల్ చేసి అడుగుతుంటారు అనమాట ఇట్లా నాకు. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఆవిడెవరో కాదు, యామిని నాగేశ్వర్. హాయ్ యామిని నాగేశ్వర్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉంది సక్సెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే ఫ్రెండ్స్ అందరు కాల్స్ చేయడం చేస్తున్నారు, చూసిన వాళ్ళందరూ చేస్తున్నారు, బాగుంది మూవీ, మంచిగా ఎంజాయ్ చేసామని అన్నారు. గుడ్ టాక్. అసలు ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఎలా అనిపిస్తుంది మూవీ? అంటే బాగుంది యాక్చువల్లీ, అది మంచిగా అనిపిస్తుంది. ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచిగా ఎంకరేజ్మెంట్ బాగా వస్తుంది అన్నమాట. ఏ మూవీకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా మీరు చేసింది? అది మహాసముద్రం మూవీ, అది సిద్ధార్థ్ గారిది మూవీ. సో దాంట్లో యాక్చువల్లీ ఏం తెలీదు, అప్పుడు నాకు 10th అయింది. 10th అయిన తర్వాత ఇంకా మూవీస్ ఇంట్రెస్ట్ అట్లా వచ్చి, ఇంకా అప్పుడు ఒక కోఆర్డినేటర్, నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కోఆర్డినేటర్ అని చెప్తే, ఇంకా తనతో పాటు తను కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానే స్టార్ట్ చేసింది కెరియర్. ఇద్దరిని తీసుకెళ్లాడు, అటు నుంచి ఇటు నడమన్నారు, ఇటు నుంచి అటు నడమన్నారు. అది అసలు బ్యాక్గ్రౌండ్, నేను అదే అనుకుంటున్నా, యాక్ట్ చేయమని పిలిచారు, నన్ను నడిపిస్తున్నారు ఏంటి వెనక అని అడిగే ఏజ్ కూడా కాదు నాది. సో నాకు తెలియలేదు ఏంటి. సో నేను అడిగా ఏంటిది అంటే, దీన్ని బ్యాక్గ్రౌండ్ అంటారు అని. అడిగే ఏజ్ కాదంటే ఏ ఏజ్ లో? అంటే 10th అయ్యింది అప్పుడే, డిప్లొమా ఫస్ట్ ఇయర్. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన అనమాట కెరియర్, అట్లా అవుతుంది. సో అప్పుడు నాకు అది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని అంటారు అని కూడా నాకు తెలీదు. సో అది చేసిన తర్వాత నాకు బాధ అనిపించింది, బికాస్ వాళ్ళు యాక్ట్ చేయమని పిలిచారు. నేను ఇంత హీల్స్ వేసుకొని వెళ్ళా, ఆ రోజు జీన్స్ వేసుకొని పింక్ టాప్ వేసుకొని, నేను బాగా గుర్తుంది నాకు. సో అది వేసుకొని చేసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఇంకా అయితే మనం యాక్టర్ గానే అవ్వాలి కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా రాకూడదు అని ఫిక్స్ అయ్యాను నేను. అదైన తర్వాత నెక్స్ట్ ఇంకా తర్వాత మళ్ళా ఫ్రెండ్ క్యారెక్టర్ అని కృష్ణ గారు, అప్పటికి చాలా ఆడిషన్స్ ట్రై చేస్తూనే ఉన్నా, మధ్యలో కొన్ని సీరియల్స్ చేశాను. ఆ తర్వాత కృష్ణ గారు తీసారనమాట, పేరు స్వాతిముత్యం మూవీ, అందులో వర్ష గారు హీరోయిన్ అనమాట అందులో. సో ఆమె దాంట్లో ఆమెకి ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో మంచిగా డైలాగ్స్ ఇచ్చారు, ప్రిపేర్ అయ్యాను, అంత మంచిగా అయింది. తీరా సినిమాకి వెళ్ళి చూసేసరికి నా డైలాగ్సే లేవు అందులో. నాకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది. నాకు ఇచ్చారు కదా డైలాగ్, నేను బాగానే చేశాను కదా, బాగా చేసావని కూడా అన్నారు బేసికలీ.
డైరెక్టర్ సార్ అన్నారు బాగా చేసావు, మరి ఎందుకు తీసేసానని నాకు అర్థం కాలేదు. ఇంకా అయిపోయింది, వదిలేసిన. ఇంకా తర్వాత మళ్ళీ సీరియల్స్ కంటిన్యూ చేసిన, యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇంకా యూట్యూబ్ వాళ్ళని పట్టుకున్నా, ఇంకా అట్లా షూట్స్ చేస్తున్న కొద్ది కాంటాక్ట్స్ పెరిగాయి అనమాట బాగా. సో ఇంకా అప్పుడు అట్లా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ నెక్స్ట్ నా లైఫ్ చేంజింగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. అందుకే మా డైరెక్టర్ సార్ నాకు చెప్పాలంటే పునర్జన్మ ఇచ్చారు అని అన్నారు కదా, అది మా డైరెక్టర్ సార్ డెఫినెట్లీ. తర్వాత మా ప్రొడ్యూసర్స్ రంజిత్ సార్, సందీప్ సార్, అంతే. అలాగే చూసుకుంటే ఇప్పుడు నువ్వు మూవీలోకి వెళ్ళి చూసుకుంటే నీ సీన్స్ లేపేశారు. నువ్వు మూవీ చేసిన తర్వాత చెప్పేసి ఉంటావు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరికి, నేను ఈ మూవీలో చేశాను అది ఇది అని. వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అడగలేదా నిన్నేమి? వాళ్ళు నన్ను ఏం అడిగారు అంటే, నువ్వు ఎట్లా ఎంత బాగా ఎలా చేసావు, ఏమైనా నీకు కోచింగ్ తీసుకున్నావా, ఎక్కడైనా ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యావా, అది ఇది అని చెప్పి మాట్లాడారు అనమాట. నా మూవీ చూసిన వాళ్ళు నాకు కాల్ చేశారు. ఇట్లా షూట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాల్ చేసేవారు నా ఫ్రెండ్స్, ఎట్లా చేస్తున్నావు, షూట్ అవుతుందా లేదంటే ఈరోజు ఈ సీన్ చేసాను అట్లా. నేను బేసికలీ నేను అంత వైట్ ఓపెన్ బుక్ లా అనమాట, ఏది మనసులో దాచుకోవడం లేదు, ఓపెన్ బుక్ మొత్తం చెప్పేస్తాను. మొత్తం చెప్తాను. సో నాకు అట్లనే ఫోన్ చేస్తారు, ఎట్లా చేసినా బాగా చేసినాను అంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత నువ్వు అప్పుడు స్టోరీలో అది ఉందని చెప్పావు కదా, మూవీలో నాకు అది కనపడలేదు ఏంటి అని అన్నారు. నేను అన్నాను, లేదు అది ఆ సీన్ కట్ చేశారు, మిగిలిన సీన్స్ అన్ని ఉన్నాయంటే, లేదు నువ్వు నీకెంత వరకు రోల్ కి ఇవ్వాలో అంత నువ్వు 100% ఇచ్చావని నాకు అనిపించింది అని చెప్పారు. చాలా మంది కాల్ చేశారు. నిన్న కూడా మా అన్నయ్య చూసాడు, 6th టైం మాట చూడడం, చూసి నాకు కాల్ చేశారు. చాలా బాగా అనిపించింది, ఆ అప్రిసియేషన్ నాకు బాగా నచ్చింది. కానీ నువ్వు మూవీలో చూస్తేనేమో చాలా బొద్దుగా ఉన్నావు, ఇక్కడ చూస్తేనేమో చాలా క్యూట్ గా ఉన్నావు. అంటే మూవీ కోసం లావైనావా? బేసికల్లీ అప్పటికి కొంచెం లావే నేను. ఫుడ్ బాగా తినడం, మూవీ మనకి ఇంత పెద్ద అవకాశం వస్తుందో మనకు తెలియదు కదా అప్పటికి. అప్పుడు కూడా ఆడిషన్ కి నాకు కిషోర్ సార్ అని మా కంచరపాలెం సార్ కూడా, సో మా వెనక స్ట్రీట్ లో ఉంటారు. అండ్ రిలేటివ్స్ కూడా అవుతాం బై గాడ్స్ గ్రేస్, సమ్ ఏమో రిలేషన్ నాకు తెలీదు, బట్ రిలేషన్ కూడా అవుతాం అనమాట. సో ఆయన నాకు తెలుసు, సో ఆయన నెంబర్ ఉంది, నేను టెక్స్ట్ చేసిన ఆయనకి, సరే ఇట్లా ఏమైనా ఆడిషన్స్ ఉంటే నాకు చెప్పండి, నేను వెళ్తాను అని చెప్పి. ఒక 1 వీక్ తర్వాత తిరువీర్ గారు కిషోర్ సార్ ఫ్రెండ్స్, సో నాకు అట్లా నెంబర్ వచ్చింది అనమాట. ఆయన చెప్పారు ఇట్లా ఆడిషన్ ఉన్నది వెళ్ళు అని చెప్పి. సరే ఏం క్యారెక్టర్, చిన్నది ఏంటది అంటే ఆయన చెప్పారనమాట, చిన్నది కాదమ్మా, సెకండ్ లీడ్, సెకండ్ హీరోయిన్ గా ఉంటది అని చెప్పారు. నేను సరే అంత పెద్ద క్యారెక్టర్ మనకి ఎందుకు సార్ ఇస్తారు, నేను చెయ్యను, నేను వెళ్ళను ఆడిషన్ కి, నాకు భయం వేస్తుంది అని చెప్పాను. ఏం కాదు నువ్వు వెళ్ళు, అయితే అవుతుంది, లేకపోతే లేదు, నీ ట్రై అయితే నువ్వు చెయ్యాలి కదా, వెళ్ళు అని అన్నారు. డైరెక్టర్ సార్ కి నా ఇన్నోసెన్స్ నచ్చింది, నా హెయిర్ నచ్చింది, నేను నచ్చారు. బేసికల్ ఆ సౌందర్య క్యారెక్టర్ కి నేనే పర్ఫెక్ట్ అని చెప్పారు. ఇంకా అప్పుడు అమ్మా పోన్లే, మంచి ఇన్ని ఇయర్స్ కష్టపడిందంతా నాకు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ద్వారా నాకు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేను డెఫినెట్లీ. సో అట్లా చేంజ్ అయింది. అందుకే ఆ మూవీ కోసమే నువ్వు కొంచెం లావ్ అయ్యావు అనేసి విన్నా. ఆఫ్ కోర్స్ కొంచెం అప్పటికి కొంచెం చబ్బీగా ఉండే. ఇంకా షూట్ లో కూడా ఒక 1 month కూడా కాలేదు, ఆ లోపే నువ్వు ఇలా క్యూట్ గా ఎలా? యాక్చువల్లీ మేము షూట్ చేసిన దానికి రిలీజ్ కి కొంచెం గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్ లో నేను వెళ్ళాను జిమ్ కి ఒక 2 months, 1 year మెంబర్షిప్ కట్టాను కానీ 2 months వెళ్ళిన జిమ్ కి. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఒక్క హిట్ తోనే కొంతమంది చాలా యాటిట్యూడ్ గా ఉంటారు. నేను ఇంత పెద్ద సినిమాలో చేశాను, ఆ సినిమా బ్లాక్ బస్టర్, నా క్యారెక్టర్ చూడండి అని కొంచెం యాటిట్యూడ్, తలపోగడతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఏమన్నా మీకేమన్నా వచ్చింది అనుకోవచ్చా? అది నాకు రాదు, ఎందుకంటే బేసికలీ రాదని చెప్పి మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో నాకు తెలియదు కానీ, బట్ నేను నా వరకు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అన్నది మాత్రం నేను బేసికలీ ఎప్పుడు మర్చిపోను. ఎవరి ద్వారా వచ్చానో కూడా మర్చిపోను. నేను ఎప్పుడు మాక్సిమం గ్రౌండ్ టు ఎర్త్ ఉండడానికి ట్రై చేస్తాను 100%. మామూలుగా తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడతారు చాలా వరకు. కానీ మమ్మీ డాడీ ఎలా ఒప్పుకున్నారు నువ్వు ఇండస్ట్రీకి వెళ్తాను? మమ్మీ డాడీ కాదు, ఓన్లీ మమ్మీ. డాడీ అస్సలు సపోర్ట్ చేయరు. ఇప్పటికి వచ్చి చాలా మంది మూవీ చూసారు కానీ మా డాడీ చూడలేదు. మా డాడీ తప్ప అందరూ, మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన సర్కిల్, మా ఊర్లో వాళ్ళు, కంచరపాలెం మొత్తం చూసారు మూవీ, మా డాడీ తప్ప. సో నాకు అది కొంచెం బాధ అనిపిస్తుంది, డాడీ కూడా చూసుంటే బాగున్ను అని చెప్పి. బట్ ఓకే, టైం వస్తుంది. డాడీకి నచ్చదు ఈ ఫీల్డ్ గానీ,
సో ఏది నువ్వు మంచిగా చదువుతావు, ఇంకేంటి చదువుకుంటున్నావు, చదువు అయిపోయిన తర్వాత ఎల్లనో జాబ్ చేస్తావు, చేసుకో, ఇంకెందుకు ఇవన్నీ, అసలు నీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి అని అంటారనమాట. అప్పుడు కూడా మేము ట్రై చేసాం డాడీకి చెప్పడానికి, మూవీ చేసినానని అఫ్ కోర్స్ తెలుసు. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి మూవీ నేను చెయ్యను సార్ ఇట్లా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, డాడీ పంపించలే. ఎందుకంటే తక్కువ డేస్ కాదు కదా, 22 days సంథింగ్ సింగిల్ షెడ్యూల్ మాది. సో 22 days ఎన్ని డేస్ షూట్ అంటే అఫ్ కోర్స్ ఇంట్లో అడుగుతారు, డాడీ ఉంటారు మమ్మీ ఉంటారు అడుగుతారు. 1-2 days అంటే ఎట్లా మేనేజ్ చేయొచ్చు, కానీ అది అవ్వలేదు అనమాట. 22 days అనేసరికి ఇంకా డాడీకి చెప్పాల్సి వచ్చింది. చెప్తే నేను పంపించాను, నువ్వు చెయ్యకు అని అన్నారు, అంతే ఒకటే మాట. లేదు డాడీ నేను చేస్తాను అని చెప్పంటే వినలే. నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి, సార్ ఇట్లా నాకు మా డాడీ ఒప్పుకోవట్లేదు సార్, నేను చెయ్యలేను అని చెప్పాను అనమాట. చెప్తే ఆయన లేదు యామిని గారు మీరే అనుకున్నాం, ఇంకొక 2-3 days లో మేము షూట్కి వెళ్ళిపోతాం, మిమ్మల్ని అనుకున్నాం కదా మేము అని అన్నారు. నన్ను లేదు సార్ మరి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే, సరే వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింటెడ్, బట్ సరే ఓకే అని అన్నారు అనమాట. బికాస్ నన్ను ఫోర్స్ చేయలేదు, వాళ్ళ ఇంటికి వచ్చి కూడా మాట్లాడుతా అన్నారు బేసికల్. చెప్పినా లేదు అలా వద్దు సార్, డాడీకి నచ్చవని అని చెప్పి డ్రాప్ అయిపోయినా, మూవీ చేయడానికి ఫిక్స్ అయిపోయినా. పొద్దున్న వేసేసరికి కాల్స్ ఉన్నాయి మా ఐడీస్ నుంచి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నుంచి కాల్ చేశారు. కాల్ చేసి మాకు మీరే కావాలి సౌందర్య, యామిని గారు సౌందర్య అని పిలుస్తారు, నాకు మీరే కావాలి సౌందర్య, నాకు ఇంకెవ్వరు వద్దు, ఆ క్యారెక్టర్ డైరెక్టర్ మిమ్మల్ని ఫిక్స్ చేశారు, ఫస్ట్ నుంచి నీకే స్టిక్ అయి ఉన్నారు డైరెక్టర్, అట్లా ఎట్లా వద్దు యామిని రా నేను మాట్లాడతాను అది అన్నారు. అయితే ఇంకా నేను అప్పుడు స్టాండ్ తీసుకున్నా, నాకు నేను లేదు ఇన్ని ఇయర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే డైలాగ్ లేని రోల్స్ కానీ, స్కందలో కూడా చేసిన లేదని. సో అట్లాంటి పెద్ద పెద్ద మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసినా గానీ, చిన్న మూవీ అని నేను చెప్పాను, బేసికలీ చాలా పెద్ద హిట్ కొట్టినాం మేము. నన్ను అడిగితే నా దృష్టిలో పెద్ద హిట్ ఇది, చాలా పెద్ద హిట్ మూవీ. సో అలాంటి మూవీలో నాకు ఒక అవకాశం రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను ఆ రోజు స్టాండ్ తీసుకున్నా, నేను వెళ్ళిపోతా మమ్మీ, మీ డాడీకి మీరు ఏదన్నా చెప్పండి ఏం కాదని చెప్పి బ్యాగ్ అది సర్దుకొని ఇంకా నేను ఆ రోజు నైట్ బస్ ఎక్కి వెళ్ళిపోయాను, నేను వైజాగ్ వెళ్ళిపోయినా. ఇంకా డాడీ మాట్లాడలేదు, ఫోన్ చేస్తే కట్ చేస్తారు, డాడీ నుంచి కాల్స్ రాలేదు. ఇంకా నాకు బాధ అనిపించింది, బట్ షూట్ ఆ మూడ్ అట్లనే ఉండాలి, అది అట్లా కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఫైనల్లీ అది రిలీజ్ మూవీ కొన్ని ఏంటంటే తీసిన తర్వాత రిలీజ్ అవుతాయా ఇవ్వని టెన్షన్, ఎందుకంటే క్యారెక్టర్ ఉంటుందా లేదా. అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ ఉంటది, బికాస్ నాదే మెయిన్ స్టోరీ మొత్తం కాబట్టి అఫ్ కోర్స్ ఉంటది, క్యారెక్టర్ గురించి కాదు. కాకపోతే అది రిలీజ్ అవుతుందా, కొన్ని మూవీస్ చాలా వరకు వచ్చి ఆగిపోయినా కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే టైం తీసుకుంది చాలా, రిలీజ్ కి ఎక్కడ మేము డిసెంబర్ లో షూట్ చేసాం, మళ్ళీ ఈ డిసెంబర్ కి మాకు రిలీజ్ కి వచ్చింది, నవంబర్ కి వచ్చింది రిలీజ్. సో 1 year అసలు అసలు రిలీజ్ అవుతుందా లేదా ఆ టెన్షన్ నాకు పెరిగిపోయింది అనమాట. అసలు ఏం చేస్తున్నారు, నేను ఇప్పటికప్పుడు కాల్ చేసి ఇంకా వాళ్ళందరూ విసుక్కునేవారు, అమ్మ రిలీజ్ అవుతుందమ్మా ఆగ కొంచెం టైం ఓపిక అని చెప్పేసరి అనేవారు అనమాట. కానీ చాలా సపోర్టివ్, మొత్తం మా టీం అంతా చాలా సపోర్టివ్ మాకు. అసలు మేము ఒక షూట్కి వెళ్ళినామన్న ఫీలింగ్ లేదు, ట్రిప్ వెళ్ళాము ఎంజాయ్ చేసుకొని వచ్చాం అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు డాడీకి చెప్పకుండా డాడీ వద్దన్నా గానీ మీరు అసలు తట్టబుట్ట సర్దేసుకుని వచ్చేసాను అనేసి అన్నారు. కానీ ఇప్పుడు తర్వాత డాడీతో మీరు మాట్లాడడానికి ఒప్పించడానికి ట్రై ఏం చేయలేదు అసలు? మూవీ రిలీజ్ అయింది, డాడీ నేను నా మూవీ అని చెప్పలేదు బేసికలీ, డాడీ ఒక మూవీ వచ్చిందంటే అంటే డాడీ ఇంకా ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత నాకు మంచి మార్క్స్ అవి వచ్చాయి, సో హీస్ కొంచెం కూల్ అయ్యారు అనమాట డాడీ. సో అప్పుడు చెప్పాను డాడీకి, డాడీ ఇట్లా ఒక మూవీ వచ్చింది డాడీ, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంట, చాలా బాగుందండి డాడీ, పదండి డాడీ వెళ్దాము అని చెప్పాను. నీకు తెలుసు కదా నేను సినిమాలకు రానని, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని. లేదు డాడీ సినిమా చాలా బాగున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పదండి డాడీ అక్కడైనా డాడీకి చూపిద్దాం స్క్రీన్ పైన అని అనుకున్నాను. లేసి వచ్చేస్తారేమో అది సెకండరీ, అది నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ చూస్తారు కదా అని చెప్పి అనుకున్నాను అనమాట నేను. కానీ నేను ఎక్కడికి రాను, నేను ఏ సినిమాలకి రాను, నేను చూడను అని చెప్పి అన్నారు. ఇంకా డాడీకి ఎదురెళ్ళిన కొద్ది ఎందుకు తిట్లు కాసే కన్నా వద్దన్నారు, ఫైన్ ఓకే కూర్చోవచ్చు అనిపించింది. అందుకే నేను ఇంక ఎక్కువసార్లు అడగలేదు డాడీ. డాడీతో ర్యాప్ ఎలా ఉంటది మీకు? చాలా బాగుంటారు మా డాడీ, స్వీట్. కానీ ఈ విషయంకి వస్తేనే హాట్, కొంచెం హాట్ స్పైసీ అయిపోతారు అనమాట. ఈ టాపిక్ వచ్చేసరికి రెస్ట్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఎంత ఫ్రెండ్లీ అంటే నా లవ్ ప్రపోజల్స్ కూడా నేను మా డాడీ మమ్మీతో షేర్ చేసుకుంటా, అంత మంచి ర్యాప్ ఉంటది. ఇంకా మా మమ్మీతో అయితే ఇంకా పిచ్చలైట్ మా మమ్మీ. ఆ చదువు విషయానికి వచ్చేసరికి చదవాలి ఖచ్చితంగా, కాలేజ్కి వెళ్ళాలి ఖచ్చితంగా, ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1-2 hours అయినా చదవాలి, అది ఉంటది. తర్వాత ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుంది మమ్మీ కానీ డాడీ కానీ, మంచి ఫ్రీడమ్ ఇస్తారు నాకు. కానీ ఈ విషయంలోనే
అంటే సపోర్ట్ చేయరు అనమాట. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఎవరైనా అప్రోచ్ అవ్వడం మిమ్మల్ని, మీరు మా మూవీ ఈ క్యారెక్టర్ ఉంది చేస్తారా, అలా అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది అలా అడిగారు కానీ నాకైతే కాల్స్ ఏమీ రాలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం రాలేదు. మా టీమ్ లో అందరూ ఏదో ఒక మూవీతో బిజీ ఉన్నారు, ఒక నేను తప్ప. మా డైరెక్టర్ సార్ కి ఇంకొక మూవీ ఉంది, అండ్ టీనా హీరోయిన్ గా చేసింది, తను వేరే మూవీస్ కి సైన్ చేసింది. అండ్ రోహన్ గారు చాలా బిజీ. ఆడు చెప్పొచ్చు. తిరువీర్ సార్ ఆఫ్ కోర్స్ ఐశ్వర్య రాజేష్ గారితో చేస్తున్నారు, ఇంకా చాలా మూవీస్ ఆయన తోప్ యాక్టర్. ఇంకా ఆయన బిజీగా ఉండడు, ఆయన దొరకడమే మాకు చాలా ఇది అనమాట. సో అందరు బిజీ ఉన్నారు, ఒక నేను తప్ప. చూడాలి బై గాడ్స్ గ్రేస్. షూటింగ్ స్పాట్ లో వీళ్ళతో ఎలా ఉండేది మీ ర్యాప్? తిరువీర్ గారితో కానివ్వండి, అసలు నేను ఫస్ట్ తిరువీర్ గారు అనేసరికి నాకు ఆ టక్ జగదీష్ మూవీ గుర్తొచ్చింది అనమాట. టక్ జగదీష్ మూవీలో ఆయన చాలా వైలెంట్ క్యారెక్టర్ ఉంటది ఆయనది, టక్ జగదీష్ మూవీలో ఐశ్వర్య రాజేష్ గారితో. సో నాకు చాలా భయం వేసింది అనమాట, అమ్మ ఈయన బయట కూడా అలానే ఉంటారా, అండ్ మసూదా సినిమా అది కొంచెం అట్లనే ఉంటారా బయట కూడా అని అనుకున్నా గానీ అస్సలు చాలా కూల్ అండ్ స్వీట్ పర్సన్ నేను చూసిన వాళ్ళలో మాత్రం. అసలు ఎంత ఓపిక అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఏముండదు, ఆ హీరో ఈజ్ అ హీరో, హీరోయిన్ ఈజ్ అ హీరోయిన్, అట్లనే ట్రీట్ చేస్తారు ఆయన. చాలా బాగా అనిపించింది నాకు. ఒక్క షాట్ ఉంటది, అది యాక్చువల్లీ మేమిద్దరం అండ్ తిరువీర్ సార్ ఉంటారు. నా షాట్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. సో నేను ఒకటే హైట్ ఉంటాం ఇంచుమించు, ఆనంద్ గారు నేను ఒకటే హైట్ ఉంటాం మేము, నరేంద్ర గారు ఆయన ఒరిజినల్ పేరు. సో నేను ఇంచుమించు ఒకటే హైట్ ఉంటాము. సో ఆయన తిరువీర్ సార్ నాకు డబల్ ఉంటారు, ఆయన హైట్ చాలా హైట్ ఎక్కువ ఉంటారు. ఆయన ఒక షాట్ కోసం 2.5 hours ఆయన కాలు స్ప్రెడ్ చేసి నించున్నారు ఆయన ఒక్క షాట్ కోసం. ఆ షాట్ ఆయన డైలాగ్స్ ఇదవుతున్నాయి అనమాట, ఫ్రేమ్ బాగోకపోవడం ఒకసారి అట్లా ఏవో ఒక మిస్టేక్స్ ఉంటాయి కదా, అట్లా 2.5 hours నించున్నారు సార్. ఏ హీరో అండి అట్లా నించుంటారు? ఎవ్వరు అసలు సజెషన్ పెట్టుకోండానో లేకపోతే ఫ్రేమ్ మార్చుకోండానో లేకపోతే ఇంకెవరో నించోబెట్టండి షర్ట్ ఇస్తానన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మనం చెయ్యొచ్చు, కానీ ఆయన అట్లా చేయనివ్వలేరు. నేనే ఉంటా ఆయనకు అప్పుడే ఆ ఫీల్ వస్తుంది, నేనే చేస్తా అని చెప్పి ఆయన ఆ సీన్ అయ్యేదాకా ఆయన అట్లనే నించున్నారు కాల్ స్ప్రెడ్ చేసి. నాకు అది చూసి అసలు అంతకన్నా మంచి స్వీటెస్ట్ హీరో మనకి ఎక్కడైనా ఉంటారు, అండర్ రేటెడ్ హీరో అంటారు కదా. మరి చెప్పారా మీరు మన అన్నతో, తిరువీర్ అన్న నేను మిమ్మల్ని, తిరువీర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు మసూదా ఈ మూవీ చూసినప్పుడు స్టార్టింగ్ భయం వేసింది ఆయనతో మాట్లాడడానికి, అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో, తిడతారా లేకపోతే ఏంటి, అసలు హీరోలతో మాట్లాడమే నేను ఫస్ట్ టైం. అసలు హీరోలు పక్కన నించొని కూడా నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు, అలాంటిది ఇంత పెద్ద ఛాన్స్ వచ్చింది అంటే నేనే షాకింగ్ లో ఉండేది స్టార్టింగ్ లో. తర్వాత అప్పుడు తిరువీర్ సార్ ఇట్లా అని చెప్పగానే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. నైట్ టైం మేము అరకులో షూట్ చేసాం, నైట్ షూట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బుక్స్ పట్టుకునే వాళ్ళం, నెక్స్ట్ డే షూట్ ఏంటి అని రిహార్సల్స్ చేసుకునే వాళ్ళం మేము. బికాస్ ఆ ర్యాపో ఉంటేనే మనం షూట్ లో కూడా ఆ ర్యాపో మెయింటైన్ చేయగలం, అది ఆయనకు తెలుసు. కాబట్టి మాతో ఎప్పుడు స్ట్రిక్ట్ గా బిహేవ్ చేసింది లేదు, ఏం లేదు. అయిపోయిన తర్వాత మంచిగా నడుచుకుని వెళ్ళి మా అడుగుల హల్వా తినేసి వచ్చేవాళ్ళమే నైట్ టైం అందరం కలిసి. తర్వాత కబాబ్స్ తినేసి వచ్చేవాళ్ళం, అట్లనే మంచిగా కాఫీ. నవంబర్ టైంలో వెళ్ళాం కదా, మొత్తం వింటర్ లో మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము. అసలు మా ప్రొడ్యూసర్ సరే అన్నారు, నాకు అసలు షూట్ కి వెళ్ళిన ఫీలింగే లేదు, మొత్తం ఒక ట్రిప్ కి వెళ్ళి వచ్చినట్టుంది అని అన్నారు ఆయన. చాలా బాగుంది. రోహన్ మామూలుగా స్టేజ్ మీదే అల్లరి, అసలు మామూలుగానే సెట్స్ లో ఎలా ఉండేవాడు? సెట్ మొత్తం గోల చేస్తాడు. ఆడు ఉన్నాడంటే సెట్ ఇంకా అల్లజడి, ఏమన్నా అలికిడి అంటారు కదా, అల్లజడి అలికిడి సంథింగ్ ఏమో, అది ఫుల్ చాలా మంచిగా అందరితో బాగా కలిసిపోతాడు వాడు డెఫినెట్లీ. మరి సీన్స్ చేసేటప్పుడు టేక్స్ ఏమైనా తీసుకుంటాడా లేకపోతే తను? లేలే, వాడు స్లాంగ్ బాగానే గ్రాస్ప్ చేశాడు, ఇంకా నేను చేయలేదు యాక్చువల్లీ, కానీ ఆయన చేశారు. అదే వాడు చేశాడు, ఆయన కాదు వాడు చేశాడు డెఫినెట్లీ. చాలా బాగా చేశాడు వాడు యాక్టింగ్, నాకు చాలా బాగా నచ్చింది. వాడి నుంచి చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ అని అనిపించింది నాకు. చాలా బాగా చేస్తాడు. మొత్తం మా టీమ్ లో ఎవ్వరు అసలు ఫస్ట్ చేశారు, ఫస్ట్ మూవీ అని అనడానికి లేరు, అందరూ ఎక్స్పీరియన్స్డ్, ఒక నేను తప్ప. ఒక మా డైరెక్టర్ సార్ది ఫస్ట్ డెబ్యూ మూవీ అయినది, అండ్ మా ప్రొడ్యూసర్ది ఫస్ట్. మేము ముగ్గురం ఫస్ట్ అనమాట. మా ముగ్గురికి హిట్లు పడితే చాలు, ఇంక మిగిలిన ఎలానో హిట్ అయ్యేవాళ్ళు. మా ముగ్గురికి హిట్లు పడి వాళ్ళు పెట్టిన డబ్బులు ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఇంకొక 2-3 అవకాశాలు, నాకు ఇంకొక 2-3 వస్తే చాలు. మేము ఫస్ట్ కాబట్టి మాకు టెన్షన్ ఉంటుంది, అది సెకండ్స్ వచ్చేదాకా. వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఎవరైనా తీసుకుంటారు వాళ్ళని. అదనమాట. మీరు దీనికంటే ముందు మన స్కంద చేశారు రామన్నతో మా రామన్నకి మర్దల్ క్యారెక్టర్ చేశారు. కానీ అందులో కూడా మీరు జస్ట్ ఏదో ఒక్క ఫ్రేమ్ జస్ట్ ఇలా వచ్చేసి
ఓన్లీ అపీరియన్స్, అంతే. స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటది అంతే, ఇంకేం ఉండదు. అవును. ఒక అంత పెద్ద మూవీలో డైలాగ్ పడ్డం అంటే ఇట్స్ నాట్ అసలు అట్లా మ్మ్. కనిపించడం కూడా చాలా గ్రేట్ అనుకుంటాను నేను. ఉమ్, కాకపోతే బోయపాటి గారికి ఏంటంటే స్క్రీన్ మొత్తం ఫిల్లింగ్ గా ఉండాలి, ఉమ్, అసలు ఎక్కడ ఎంటీ ఉండద్దు. కాబట్టి ఎక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తీసుకుంటారు. ఉమ్, సో ఫుల్ చేసేస్తారు అనమాట మొత్తం. అక్కడ 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 ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడ ఎవరో ఒకరిని పెట్టండి, లేదంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటారు ఆయన. ఉమ్. చాలా బాగా. ఎలా ఉండేది రామన్నతో? అసలు ఆయనతో మాట్లాడడానికి అంత సీన్ లేదు. ఉమ్, ఆయన షార్ట్ లో కూడా వస్తారు, అమ్మ అందరూ తిన్నారా, తిన్నారా, ఓకే డన్, షార్ట్ ఉమ్. షార్ట్ అయిపోయి ఇంక వెళ్ళిపోతారు. ఇంకా ఆయన ఎక్కువ మాట్లాడు. బోయపాటి గారు బాగా మాట్లాడతారు. ఆయన పొడుగు చేయడం అమ్మాయిని పిలుస్తారు నన్ను. ఓకే. ఇప్పుడు ఎక్కడ అసలు ప్రాపర్ ఇవన్నీ వైజాగేనా ప్రాపర్ మొత్తం? నా ప్రాపర్ వైజాగ్, పుట్టింది పెరిగింది చదువుతున్నది ఉమ్. మొత్తం వైజాగ్. చదువుతున్నది వైజాగ్ కాదే? ఆంధ్ర యూనివర్సిటీ ఓకే. ఉమ్, మొత్తం వైజాగ్ లోనే. ఎక్కడ నేను బయటకు వెళ్ళింది లేదు, బయట ప్రపంచం ఏమీ తెలియదు. ఇప్పుడు మమ్మీకి స్కూల్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఏదో కొంచెం అటు ఇటు వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ ఎగ్జామ్స్ టైంలో అట్లా అట్లా వెళ్ళి వస్తుంటాను నేను, అంతే తప్ప ఉమ్. ఇంకా వేరే స్టేట్లకి వెళ్ళడం అట్లా ఏం నాకు తెలియదు. ఈ ఎలా- రెండే ప్రపంచం ఉమ్. నాకు. ఎలా ఉంది ఇప్పుడు కాలేజ్ లైఫ్? ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది. బాగుంది. already ఉమెన్స్ hit కాలేజ్ కొట్టేశారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా నేను చేస్తున్నాను. బాయ్స్ కోయిడ్ గా ఇచ్చిన పక్కన కోయిడ్ అయితే వేరే ఉంటది, కోయిడ్ అయితే వేరే ఉంటది. డిప్లొమా కూడా కానీ- ఉమెన్స్ ఏనా? డిప్లొమా కోఎడ్ మ్మ్. బేసికల్లీ. ఉమ్. కాకపోతే నాకు అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ప్రిన్సిపల్ స్కూల్ అయితే చాలా కాలేజ్ కష్టం. చాలా కష్టం. మాతో మాట్లాడడానికి కూడా భయపడేవారు అసలు నిజంగా. ఉమ్. చైతన్య స్కూల్ స్కూల్ తెలుసు కదా, ఇన్స్టిట్యూట్ వాళ్ళ బుక్కులు పక్కన పెట్టడానికి కూడా టైం ఉండదు కదా మాకు. అట్లానే ఉమ్. స్కూల్ హెడ్ గర్ల్ 10th లో ఉన్నప్పుడు, ఉమ్. 9th 10th క్లాసెస్ అంతే. ఈ మొత్తం ఆడజాతులతో ఆడమందతో నిండిపోయింది నా లైఫ్. ఇంకా ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది బాయ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు ఒక్క 2-3 అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. పట్టుమని చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇట్లా 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 3-4 ఉన్నారు అమ్మాయిలు, మిగిలిన అందరూ అబ్బాయిలే. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అంటే ఎవరు? అంటే మీకు ఓకే నాకు ప్రాబ్లం రాగానే లేకపోతే ఏమన్నా కావాలి అనగానే గుర్తొచ్చే వాళ్ళు ఎవరు వస్తారు మీకు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలా గుర్తొచ్చే వాళ్ళు. ఉమ్. చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళు పేర్లు చెప్తే మళ్ళీ ఇంకొకరు బాధపడతారు బాధపడతారు. అట్లా నేను చెప్పను. ఉన్నారు, చాలా మంది ఉన్నారు అట్లా. ఫోన్ చేయగానే వాళ్ళు రావడము, లేకపోతే నేను ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళాలిరా ఇట్లా షూట్ అవుతుంది అంటే వచ్చే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు బేసికలీ రారు. అమ్మాయిలకి కొంచెం ఉంటది ఆ జెలసీ, ఆ కుళ్ళు ఏదో ఒకటి ఉంటది. నిన్ను చూస్తే ఇంకా జెలస్ ఉంటది. అంత సీన్ లేదు బేసికలీ. కానీ అబ్బాయిలు మంచిగా మాట్లాడతారు. నాకు ఎక్కువ అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు. అసలు ఫస్ట్ డిప్లొమా అయ్యే వరకు అసలు నాకు అబ్బాయిలతో మాట్లాడాలంటే భయం. అమ్మ వాళ్ళు ఎలా తీసుకుంటారో ఎలా మాట్లాడతారో నాకు అసలు చాలా భయం. కానీ ఇప్పుడు మొత్తం అబ్బాయిల చుట్టూనే తిరుగుతాను, అబ్బాయిలతో. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి ఇలా ఆడిషన్ కి వెళ్ళాలంటే ఆ పద నేను అటే వెళ్తున్నా, ఆడిషన్ కి తీసుకెళ్తా అంటారు. ఇద్దరం వెళ్తాం, ఆడిషన్స్ ఇచ్చేస్తాం, వచ్చేస్తాం. మళ్ళీ అట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా మూవీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. క్వాలిఫికేషన్ ఏంటిది? బీటెక్. బీటెక్ ఫైనల్ ఇయర్ కదా? 4-1 ట్రిపుల్ ఈ కష్టమైన బ్రాంచ్. ఇంకొక 4 months లో అయిపోతుంది. నాకు అదే భయం వేస్తుంది. వాట్ నెక్స్ట్, ఇంకా అవ్వకుండానే వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు డాడీకి ఎలాగో యాక్టింగ్ అంటే ఒప్పుకోవాలనేసి నువ్వే చెప్పేస్తున్నావు. జాబ్ మరి ఇంకా. కానీ ఆ లోపు సెట్ అవ్వాలి, ఒకవేళ ఫైనాన్షియల్ గా మంచిగా స్టేబుల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో అప్పుడు నేను పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇప్పటి వరకు ఎలాగో పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నా, సో ఇకపైన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేటట్టు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే ఓకే. లేకపోతే అందరిలో ల్యాప్టాప్ వేసుకుని 9 to 5 జాబ్. ఇప్పుడు ఎవరు రొటేషనల్ షిఫ్ట్స్ అంటున్నారు, ఆ షిఫ్ట్స్ చేసుకోవడమే, ఇంకా ఇంకేం లేదు. ఇప్పుడు ఇంకోటి ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది అంటే, ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ నాకు పడితే బాగుంటది, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి అది ఈ క్యారెక్టర్ అనేసి? యాక్చువల్లీ నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే పాజిటివ్ కన్నా నీకు నెగిటివ్ ఎక్కువ సూట్ అవుతుంది అని నాకు చాలా మంది చెప్పారు. చెప్పారా? నీకు ఒక్క నెగటివ్ రోల్ పడితే మాత్రం చాలా బాగుంటది అని, నీ ఫేస్ నాకు ఎందుకు అట్లా నెగటివ్ గా అనిపిస్తుంది అని చాలా మంది సీరియల్స్ లో చెప్పారు. మూవీస్ వాళ్ళు కూడా ఒక 2-3 అట్లనే చెప్పారు నాకు. నీ ఫేస్ పాజిటివ్ కన్నా నెగటివ్ కి ఎక్కువ సూట్ అవుతుంది. సో దాంట్లో ఒక్క క్యారెక్టర్ ఐదర్ సీరియల్ లో కానీ మూవీలో కానీ పడితే
ఇంకా నీకు బాగుంటది అనిపిస్తుంది. సో వాళ్ళ కోరిక మేరకు అదొకసారి చేయాలనుకుంటున్నా. అండ్ నాకు పర్టికులర్ గా ఈ రోల్ ఆ రోల్ అని కాదు, నాకు అవకాశం ఇవ్వడమే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను బేసికల్లీ. సో నాకు ఏది ఇచ్చినా నేను హ్యాపీగా చేస్తాను, నేను ఇదే చేస్తాను అదే చేయనని లేదు. కాకపోతే ఇప్పుడు ఎలాగో కొంచెం లీడ్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి అట్లనే లీడ్ నెమ్మదిగా, హీరోయిన్ అని కూడా నేను చెప్పను, అట్లనే లీడ్ అట్లా వెళ్ళిపోతే చాలు, నా లైఫ్ హ్యాపీగా సాఫీగా. ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్ పెద్ద పెద్ద ఏం లేవు. సినిమాలు చేసుకుంటున్నావు కదా, మళ్ళీ సీరియల్స్ వైపు ఎందుకు వెళ్ళినావు? అంటే అప్పుడు నాకు అవకాశం రాలేదు. నాకు అప్పుడు ఎవరిని పట్టుకోవాలి ఏంటి తెలియదు. సీరియల్ వాళ్ళు కొంచెం బాగా అనిపించారు నాకు. సో అప్పుడు సీరియల్ స్టార్ట్ చేసాను అనమాట. ఏదో ఒకటి నేను స్క్రీన్ మీద కనిపించాలి, ఇది ఐదర్ సీరియల్ ఆ మూవీ అని అనుకోలే. నేను ఎప్పుడు బిజీగా ఉండాలి షూట్స్ లో. నేను ఏ రోజైతే షూట్ చేసి ఇంటికి వెళ్తానో హ్యాపీగా పడుకుంటాను నేను. అమ్మ ఈ రోజు నాకు నచ్చింది చేశాను నేను అని హ్యాపీనెస్ ఉంటది. వాళ్ళు పేమెంట్ ఇవ్వరు బేసికల్లీ, అది తర్వాత విషయం అది. సో చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట నాకు. అదే కొంచెం కాలేజ్కి వెళ్ళినా వచ్చినా మళ్ళీ బ్యాగ్ పెట్టి మళ్ళీ రేపు పొద్దున పోవాలి చదవాలి ఇదే ఉంటది అనమాట. బట్ షూట్ కలిగి కొంచెం చాలా మంచి ప్రశాంతంగా హ్యాపీ, ఏదో ఉల్లాసంగా ఉత్సాహంగా గాల్లో తేలినట్టు ఉంటది అనమాట. అక్కడ పడ్డ కష్టం కూడా కష్టం అనిపించదు, బికాస్ మనం ఇష్టంతో చేస్తాం కదా, నాకు కష్టం అనిపించదు. కష్టం అనిపించదు. సో నాకు ఇట్లాంటి క్యారెక్టర్ అట్లా ఏం లేదు. మంచి క్యారెక్టర్ ఏదున్నా ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. నేను డెఫినెట్లీ చేస్తాను నేను ఏదున్నా సరే. అలాగే చూసుకుంటే మూవీస్ బాగుంటాయా సీరియల్స్ బాగుంటాయా అంటే ఇంట్రెస్టింగ్? బేసికల్లీ అట్లా నేను చెప్పలేను. అదే సావిత్రి గారి డైలాగ్ ఉంది కదా, ఒకటి పుట్టే నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు, అట్లనే నాకు రెండు. సో నేను రెండిట్లో నేను ఏది నేను చెప్పలేను. నాకు ఎందులో అవకాశం వస్తే నేను అందులోకి. అవకాశం గురించి కాదు, ఇప్పుడు సీరియల్స్ చేసావు మూవీస్ చేసావు, కంఫర్టబుల్ ఎక్కడ అనిపించింది రెండిట్లో అంటున్నాను? చెప్పాను కదా, నాకు షూటే కంఫర్టబుల్. నాకు అది ఇదా అదా షూట్ ఇస్ కంఫర్టబుల్ అండ్ షూట్ ఇస్ లవ్ ఆల్వేస్ అంతే. ఇంకా ఇది షూటా సీరియల్ షూటా మూవీ షూటా నాకు ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే సీరియల్ కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటది ఆర్స్, అది అందరికీ తెలిసిందే బేసికలీ. అయినా కూడా నాకు చిరాకు వచ్చేది కాదు. బట్ షూట్ లో ఉండాలి, ఏదో ఒకటి షూట్ లో ఉండాలి, ఏదైనా సరే మొత్తానికి నా ముందు కెమెరా ఉండాలి. నేను మంచిగా చేశానని నాకు అప్రిసియేషన్ కావాలి అంతే, బస్ గేమ్ లేదు. కాకపోతే సీరియల్స్ అని ఎందుకంటానంటే మా ఇంట్లో మా పెద్దమ్మలు కానీ మా అమ్మమ్మలు నానమ్మలు మా పిన్నిలు వీళ్ళందరూ ఎక్కువ సీరియల్స్ కి కనెక్ట్ అవుతారు. వాళ్ళు అడుగుతుంటారు అనమాట, సీరియల్ చెయ్యు అంటారని. వాళ్ళ కోసం ఒక 2-3 అట్లా ట్రై చేసినా నాకు అయ్యే వచ్చినాయి. కాకపోతే బేసికల్లీ చేశాను. ఇప్పుడు చేయమంటున్నారు, ఛాన్స్ వస్తే డెఫినెట్లీ చేస్తాను నేను, అందులో ఏమీ డౌట్ లేదు. ఒక సైడ్ ఏమో యాక్టింగ్ చేస్తున్నావు, ఇంకో సైడ్ రీల్స్ చేస్తున్నావు, ఇంకో సైడ్ అసలు చదువుకుంటున్నావు. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? అంటే ఈ హ్యాండ్లింగ్ అయితే మాత్రం మా మమ్మీదే వచ్చింది బేసికల్లీ. మా మమ్మీ మల్టీ టాలెంటెడ్. మా మమ్మీ ఒకవైపు చదువుతుంది, ఒకవైపు ట్యూషన్స్ చెప్తుంది, ఒకవైపు స్కూల్కి వెళ్తుంది, ఒకవైపు ఒక మదర్ అనే దీన్ని బాగా హోల్డ్ చేస్తుంది. సో ఇన్ని చేస్తుంది కాబట్టి నాకు మల్టీ టాస్కింగ్ వచ్చిందని నేను అనుకుంటా. నేను కూడా ఒకే టైంలో 2-3 పనులు చేయగలను. కొంచెం స్ట్రెస్ అవుతాను, దానివల్ల నాకు మైగ్రేన్ కూడా వచ్చింది. బట్ ఇంకా సరే మల్టీ టాస్కింగ్ చేయాలనిపిస్తుంది. ఏంటో నా లైఫ్ అట్లనే సెట్ అవుతుంది కూడా. నేను చెయ్యకూడదు ఒకదాని మీదే ఉండాలన్నా ఉండలేను, నాకు అట్లా సెట్ అవ్వదు ఒకే దాని మీద. అట్లా అయిపోయింది. మేబీ మమ్మీ జీన్స్ అండ్ దేవుడి దయ మొత్తం అన్ని అట్లానే వస్తాయి అనమాట. ఒక్కదాని మీద ఎప్పుడు ఉండలేను, నేను షిఫ్ట్ అవుతా ఉంటాను అనమాట. అలా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు, 80+ ఉన్నారు. అలానే చూసుకుంటే రీల్స్ బాగా చేస్తావు క్యూట్ గా. ఇంకా చూసుకుంటే ప్రమోషన్స్ బాగా చేస్తావు. ప్రమోషన్స్ కి ఎంత డిమాండ్ చేస్తావు? చెప్పాను కదా నాకు అవకాశం కావాలని. ప్రమోషన్స్ దేనికైనా కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టా ప్రమోషన్స్ కి డిమాండ్ చేస్తుంటారు. వాళ్ళకి ఫాలోవర్స్ చూస్తే ఏముండరు. కొంతమందికి బాగా ఫాలోవర్స్ ఉన్నా కానీ వాళ్ళు ఏం డిమాండ్ చేయరు. నువ్వెంత డిమాండ్ చేస్తావు అని అడుగుతున్నా. నేను చెప్పాను కదా, జస్ట్ ఒక అవకాశం అంతే. నేను నాకు ఇంత ఇవ్వండి అంతే ఇవ్వండి, నేను వస్తాను, మీ బడ్జెట్ ఎంత ఉన్నా ఓకే, బట్ ఒక అవకాశం అంతే. నేను అంతే కోరుకుంటా, ఇంకేమొద్దు. నేను ప్రతిరోజు షూట్ చేస్తూ చచ్చిపోవాలి అంతే, ఇంకేమొద్దు. అది ఎంత ఏజ్ లో అయినా సరే షూట్ చేస్తూనే చనిపోవాలి. అబ్దుల్ కలాం గారు స్పీచ్ ఇస్తూనే ఎలా చనిపోయారో అట్లా, అది నా డ్రీమ్ అనమాట. అట్లనే చనిపోవాలి, అట్లనే చేయాలని. అది ఫుల్ఫిల్ అవుతుందో లేదో తెలియదు కానీ అబ్దుల్ కలాం గారు అలానే చెప్పారు. అలానే మన సీనియర్ యాక్టర్ రఘుబాబు గారు, ఐడియా ఉంటారా? వస్తానంటే నేను వద్దంటాను ఏమంటారే, ఆయన కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్పారు, నటిస్తూ చనిపోవాలనేదే నా కోరిక అనేది. నేను కూడా అలానే షూట్లు చేస్తూ నటిస్తూ అందరినీ నవ్విస్తూ ఏడిపిస్తూ అందరికి నా మీద కోపం వచ్చేలా నెగిటివ్ షేడ్స్ చేస్తూ అట్లానే చనిపోవాలి అంతే. ఇదే నా డ్రీమ్, ఇంకేం లేదు.
షూటింగ్స్ చేపించేసుకొని కొంతమంది పేమెంట్స్ ఎగ్గొడుతూ ఉంటారు. అబ్బా ఈ టాపిక్ తీసుకొస్తారా? అయ్యయ్యో ఎప్పుడైనా జరిగినాయా ఇవి? అసలు పేమెంట్ ఇస్తేనే గొప్పగా ఫీల్ అవుతాను నేను. చాలా షూట్స్ అట్లానే చేస్తారు. బేసికలీ సీరియల్స్ లో నాకు ఎక్కువ అనిపిస్తారు వాళ్ళు పేమెంట్ ఇవ్వడమే డిలే చేస్తారు సీరియల్స్ లో. ఒక సీరియల్ పేరు చెప్పకూడదు బేసికల్, అందుకు నేను చెప్పట్లేదు. ఆ సీరియల్ 5 days చేశాను నేను. పేమెంట్ ఇంత, నేను ఇంత అని కూడా వాళ్ళని అడగలే. వాళ్ళే అన్నారు మా బడ్జెట్ ఇంతే అమ్మా, నేను ఇంత ఇస్తానంటే సరే మీరు ఎంతో కొంత ఇవ్వండి, బట్ నాకు మంచి క్యారెక్టర్ అనిపించింది నేను చేస్తానని చెప్పాను నేను. ఓకే అని చెప్పి వెళ్ళాను. 5 days షూట్ చేయించుకున్నారు. అందులో ఒక రోజు 1/2 hour లేట్ వచ్చిన నా మీద అరిసాడు కూడా మేనేజర్. అరిసినా సరే నేను ఏం తీసుకోకుండా కొంచెం ఏడ్చి 2 సార్లు టిప్ ఏడ్చేసి షూట్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసేసిన. అయిపోయింది, అంతా అయిపోయింది. ఫోన్ చేస్తుంటా ఎత్తరు, మెసేజ్ చేస్తా. నాకు మేనేజరే తెలుసు కదా మరి, ఫోన్ చేస్తే ఎత్తరు, మెసేజ్లకి రిప్లై ఇవ్వరు. వాళ్ళ అవకాశం ఉంటే, వాళ్ళ అవసరం ఉంటే ఎన్నిసార్లు అయినా కాల్ చేస్తారు. అదే మంది అనుకుంటే ఒక్కసారి లిఫ్ట్ చేయరు. ఎప్పుడో నేను ఒక 10-15 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి వాయిస్ మెసేజ్ పెడతారు అనమాట. నేను కొంచెం బిజీ ఉన్నానమ్మా, కొంచెం బయట ఉన్నా, కొంచెం వేరే దగ్గర ఉన్నా, కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. నీ హెల్త్ బాగాలేదు సరే, నా హెల్త్ బాగోట్లేదు, నేను ఎవరికి చెప్పుకుంటాను. సో అట్లా అవుతుంది అనమాట. ఇవ్వలే పేమెంట్ నాకు. ఆ పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి చెప్తున్నా 25,000 ఇవ్వాలి నాకు పేమెంట్. ఇయ్యలే నాకు. సీరియల్ కూడా అయిపోయింది, ఇంకేమిస్తారు, ఇయ్యరు. అట్లా చాలా ఉంది, ఇది ఒక్కటే కాదు. ఫస్ట్ మీరు అన్నారే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, దానికి కూడా ఇప్పటికి వచ్చి నాకు 500 ఇవ్వలేదు వాళ్ళు. 500 నా ఆ రోజు అప్పుడు 10th class చదివినోడికి 500 అంటే అమ్మా అనుకుంటాడు. నేను అట్లనే అనుకున్నా, అమ్మ 500 వెళ్తాను నేను చేస్తాను అని అనుకున్నాను నేను. సీరా వచ్చేసరికి నాకు 500 కూడా ఇవ్వకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అంటే ఇంత కష్టపడి నడిచి రోజంతా కష్టపడ్డాను, నాకు 500 కూడా ఇవ్వలేదు అని చెప్పి. అందుకే నేను మాక్సిమం షూట్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనుకున్నా కొంచెం ఏదో కనెక్షన్ ఉన్నట్టు నాకు కొంచెం ఫీల్ అవుతారు అనమాట. ఒకవేళ నా వెనకాల ఎవరైనా చేస్తే ఇప్పుడు ఈ మూవీలో వాళ్ళని కష్టపెట్టకూడదు, కూర్చోండి అమ్మా పర్లేదు ఇంకా షార్ట్ టైం ఉంది అట్లా చెప్తూ ఉంటాను నేను. బికాస్ ఆ కష్టం నాకు తెలుసు. నేను ఒకనొక రోజు నేను అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు అది అనిపిస్తుంది. కూర్చోండి అమ్మా కొంచెం పర్వాలేదు, ఇప్పుడు అప్పుడే షార్ట్ జరగదు అని చెప్పి చెప్పడం, క్యారీవాన్ వాష్రూమ్స్ కి యూజ్ చేయడం, అట్లా చాలా వరకు అట్లానే మేనేజ్ చేస్తాను నేను బేసికల్లీ. సో అట్లా ఉండేది అనమాట షూట్. షూట్స్ చేయించుకొని పైసలు ఎగ్గొట్టిన తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు అనేసి చెప్పేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు మనకు అర్జెంట్ అవసరం ఇప్పుడు అమౌంట్, అలాంటి సిచ్యువేషన్స్ లో ఏమనిపిస్తుంది మీకు? అది దొరికితే నన్ను చంపేయాలి రండి అలాంటిది ఏమన్నా అనిపిస్తుంది? అంటే చంపేయాలని అనిపించదు కానీ ఫోన్ చేసి నా బాధ మొత్తం చెప్పి ఏడ్చాలనిపిస్తుంది. ఆయన దగ్గర కూర్చొని ఏడవాలి నా బాధ. ఎందుకంటే నేను అబ్బాయిని అయితే వేసేది, నా అమ్మాయిని అయిపోయాను నేను ఏడాలో అని చేయలేను కదా. ఏడవడం ఒకటే నాకు వచ్చు, అది ఒకటి నేను చెయ్యగలను. సో ఏమైనా ఒక చిన్నది అని గట్టిగా నాకు టపటపా చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. గట్టిగా మా డాడీ అంటే నాకు మా డాడీ చూపు ఇట్లా వచ్చేస్తే, మా మమ్మీ అట్లాంటిది నాకు బాధ ఉంది. ఫోన్ చేసి నాకు ఏడవాలనిపిస్తుంది. అరే నాకు ఇంత, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, నాకు డబ్బులు ఇవ్వండి రా, ఇంట్లో వాళ్ళు నాకు డబ్బులు, మమ్మీ అంటే నాకు డాడీకి చెప్పకుండా కొంచెం కొంచెం ఇస్తారు. అలాగని ఎన్నిసార్లు ఆడిషన్స్ కి రావాలన్నా, లేకపోతే చాలా ఆడిషన్స్ కి వెళ్ళాలన్నా, షూట్స్ కి వెళ్ళాలన్నా, షూట్స్ అన్ని స్టూడియోస్ లో ఉంటాయి. స్టూడియో అంటే అంత దూరం 40 kilometers. 40 kilometers అక్కడికి ఆటోలో బేసికల్లీ రావు. నేను అసిస్టెంట్ ని తీసుకురావాలా, మరి వాడికి డబ్బులు, మరి అవన్నీ నేనే చూసుకోవాలంటే మరి మా మమ్మీ వాళ్ళ సపోర్ట్ ఎంతో కొంత. సో మమ్మీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఈ ఉన్న షూట్స్ లోనే వచ్చిన డబ్బులతోనే అట్లా రొటేట్ చేసుకుంటూ వచ్చేదాన్ని నేను. అట్లనే మాక్సిమం మమ్మీ ఎంత సపోర్ట్ చేస్తారంటే నన్ను నిజంగా వచ్చే జన్మలో కూడా నాకు మా మమ్మీనే కావాలి. మా మమ్మీ అంటది నువ్వు వద్దు నాకని, కానీ నాకైనా మా మమ్మీనే కావాలి. చాలా స్వీట్ మాట్లాడుతా మా మమ్మీ నిజంగా. అసలు ఒక స్కూల్ హెచ్ఓడి అనేది మా మమ్మీలో నేను ఎప్పుడు చూడలేదు. పిల్లల దగ్గర ఇట్లా నేను నా మాట వినాలి అని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మా మమ్మీ చాలా ఫ్రెండ్లీ, తెలుగు, సాంస్క్రిట్, సోషల్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే తెలుగులో ఫిక్స్ అయిపోయింది. సాంస్క్రిట్ కూడా వచ్చు మమ్మీకి. ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీలో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు చాలా ఇష్టం నాకు. ఒక్కసారైనా ఆయనతో ఒక మూవీ చేయాలి. అంటే హీరోయిన్ గా చేయను, సిస్టర్. అదేంది హీరో ఫేవరెట్ హీరో అనేసి అన్నావు, సిస్టర్ క్యారెక్టర్ ఎలా చేస్తావు? పర్వాలేదు, ఇట్స్ ఓకే ఫైన్. ఆయన చూస్తా అంతే, ఆయన్ని చూడడమే మంచిగా ఫీల్ అవుతా నేను. ఆయన గాని నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా తేజ సజ్జా వచ్చారు కదా, ఆయన కూడా బాగుంటారు. ఆయన పక్కన అయితే హీరోయినే, నో సిస్టర్స్. ఎందుకని అలాగా? బాగున్నాడు, పెళ్ళవలేదు కదా. పెళ్ళైతే మహేష్ బాబు ఏమన్నా డైరెక్ట్ గా అన్నాడు కదా. లేదు కానీ బట్ తేజ సజ్జా నాకు ఇప్పుడు కొంచెం క్యూట్ అనిపిస్తున్నాడు ఈ మధ్య మూవీస్ వాటిలో. అండ్ కమిటీ కుర్రాళ్ళు కూడా బాగుంటారు కొంతమంది.
బాగుంటది. ఇంకొకటి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంది. అది ఎప్పుడైనా ఫేస్ చేసావా? చాలా సార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు, చాలా సార్లు ఫేస్ చేశాను నేను. ఇంకా డైరెక్ట్ గా కాల్ చేసి అడుగుతుంటారు అనమాట, ఇట్లా నువ్వు నాకు ఏమి ఇస్తావు, నేను ఏది ఇస్తాను అని అడుగుతారు, అంతే బేసికల్లీ. ఫేస్ చేశారా? చాలా సార్లు ఈ ఫేస్ సిచ్యువేషన్స్ మమ్మీ ఉన్నప్పుడు జరుగుతాయా లేకపోతే? అంటే ఎందుకంటే షూట్స్ కి వెళ్ళినా గానీ బయటకి ఎక్కడికి వెళ్ళినా గానీ వితౌట్ మమ్మీ వెళ్ళరు ఎక్కడికి. బేసికల్లీ ఎప్పుడు వెళ్ళింది లేదు మమ్మీతో. సో చాలా రేర్. ఇన్ కేస్ ఒకవేళ మమ్మీకి రావడం అవ్వకపోయినా మా తమ్ముడైనా వచ్చేవాడు, లేకపోతే ఇప్పుడు కూర్చున్నారు మా బావగారు, మా బావైనా వస్తాడు. సో ఎవరో ఒకరు తోడిచ్చి నాకు పంపిస్తారు బేసికల్లీ. ఒక్కదాని అయితే మా ఇంట్లో ఎవ్వరు పంపించారు నన్ను. కాకపోతే లోపలికి కొంతమందిని బయటనే ఉండమంటారు కొన్నిసార్లు. అట్లా మా మమ్మీ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు జరగలేదు. కొన్నిసార్లు ఆడిషన్ నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తారు అర్జెంట్ గా. కాల్ చేసి ఇప్పుడే ఉంది, నువ్వు ఇప్పుడే రావాలి అంటే అప్పుడు తమ్ముడు కాలేజ్ లో ఉంటాడు, మమ్మీ స్కూల్లో ఉంటారు, ఈయన బావ ఇక్కడ ఉండరు, బావ ముంబైలో ఉంటారు అనమాట. హీఈస్ యాక్చువల్లీ డిఫెన్స్ పర్సన్. సో అక్కడే ఉంటారు. సో నాకు ఎవరు సపోర్ట్ లేరు. మా డాడీ అంటే ఇంకా అస్సలే. ఇంకా మా వాళ్ళందరూ వైజాగ్ లోనే ఉంటారు. ఆడిషన్ కి ఇక్కడ నన్ను ఎవరు తీసుకెళ్తారు? సో నేను ఒక్కరిదాన్ని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అట్లా అప్పుడు చాలా ఫేస్ చేశాను. బట్ బై గాడ్స్ గ్రేస్ నేను దానికి ఎప్పుడు బలి అవ్వలేదు. కొంతమంది అమ్మాయిలు అట్లనే వేరే ఊరు నుంచి తీసుకొస్తారు, మూవీలో అవకాశం ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఈ కాస్టింగ్ కౌచ్ కి దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసే 2-3 అమ్మాయిలు ఉన్నారు బేసికలీ. సో నేను దాని నుంచి నేను కొంచెం తప్పించుకున్నా. నాకు అన్ని మంచి మేనేజర్సే తెలుసు, సీరియల్లో కానీ మూవీస్ లో కానీ మంచి మేనేజర్స్ తెలుసు. నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు. సో అలాంటిది ఏమైనా ఉందంటే నాకు చెప్పరు బేసికలీ. ఫస్ట్ నేను వాళ్ళకి చెప్పేస్తా, వాళ్ళు రోజుకి 10,000 ఇస్తాము, రోజుకి 20,000, 30,000, 40,000, రోజుకి 1,00,000 ఇచ్చినా సరే నేను చేయను. రోజుకి 5,000 ఇవ్వండి, ఆ క్యారెక్టర్ నేను చేస్తా, హ్యాపీగా చేస్తా అని చెప్తాను నేను వాళ్ళకి. అదే చెప్తా. నాకు కాస్టింగ్ కౌచ్ అనేది నా దగ్గరికి తీసుకురావద్దు, నేను చెయ్యను, అదే చెప్తా వాళ్ళకి. అండ్ వాళ్ళకి కూడా తెలుసు, ఓకే ఈ అమ్మాయి చెయ్యదురా, ఈ అమ్మాయి దగ్గర తీసుకెళ్లి వేస్ట్ అని వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అట్లా నాకు చాలా మంది అడిగారు. బట్ బేసికలీ మన స్టాండర్డ్స్ ఏంటో మనకు తెలుసు. సో మన లిమిట్స్ లో మనం ఉంటే బస్ అంతే. ఇంకొకటి, మన ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఇప్పుడు మన మమ్మీకో డాడీకో మనం యాక్టింగ్ చేస్తున్నాం అంటే, మూవీస్ లో చేస్తున్నాము లేకపోతే సీరియల్స్ లో చేస్తున్నాము ఏదో ఒకటి, ఈ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఏముంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు అబ్బో ఎలా వెళ్తుందో మాకు తెలుసులే, అవకాశాలు ఎలా వస్తున్నాయో మాకు తెలుసు, ఇలా వాగుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు మీ డాడీ ఒప్పుకోకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అయి ఉండొచ్చు. చాలా మంది వెనకాల మాట్లాడుతూ మీ డాడీ యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మా డాడీ అసలు కంచరపాలమే వెళ్ళలేదంట. అంటే వెళ్తే ఎక్కడ మూవీ గురించి అడుగుతారా అందరూ, అది మంచి అవ్వని చెడవని మా డాడీ చెవులో పడ్డం మా డాడీకి ఇష్టం లేదు. అందుకే మాకు సొంత ఇల్లులు ఉన్నా సరే మా డాడీ హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నారనమాట. నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అరే వెళ్తే కొంతమంది అయినా చెప్తారు కదా మూవీ బాగుంది చూడు అని నాకు అనిపించింది అనమాట. బట్ డాడీ అసలు పోలేదు. అలాంటి వాటికి మెయిన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. బికాస్ మన ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ జరిగింది అంటే అది డెఫినెట్ గా రిలేటివ్స్ వల్లనో సొసైటీ వల్లనో 100% 99% వాళ్ళే రీజన్. డెఫినెట్లీ నేను చెప్తా. అది ఇప్పుడు ఇంత మూవీ రిలీజ్ అయ్యి నేను వెనకాల పడ్డ స్ట్రగుల్ అంతా ఎవ్వరు గుర్తించరు. ఒక్క మూవీ రాగానే మాకు కాల్ ఎత్తడం మానేసింది. కాల్ ఎత్తడం మానేసిందంటే ఆ రోజు నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది. మూవీ రిలీజ్ రోజు రీఛార్జ్ అయిపోయింది. నేను ఎట్లా కాల్ చేస్తా వాళ్ళకి? కాల్ నాకు మెసేజ్ కూడా చేశారు మా వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ మెసేజ్ చేశారు. అసలు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఒక్క మూవీకి నీకు ఇంత. నేను అన్న అట్లా కాదు, నా దాంట్లో రీఛార్జ్ అయిపోయిందని మళ్ళీ మరుసటి రోజు రీఛార్జ్ చేసుకుని వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడినా నేను. చాలా మంది మమ్మీతో కూడా అన్నారు. రీసెంట్ ఈ మూవీ రిలీజ్ అప్పుడు మా అన్న వాళ్ళకి గృహ ప్రవేశం ఉందన్నమాట. సో అక్కడ ఇష్యూ వచ్చిందనమాట. చాలా మంది అన్నారంట, ఇట్లా ఎలా పంపిస్తుంది అలాగా, అసలు అమ్మాయిని వాళ్ళు ఎలా పంపిస్తుంది అని చెప్పి అన్నారంట. ఆ మూవీలో ఎంత వల్గారిటీ ఉంది. మా మూవీలో నాకైతే ఏం వల్గారిటీ కనపడలేదు. నాకే కాదు ఎవరికి కనపడలేదు. అందరికి కనిపిస్తే యూబై ఎందుకు ఇస్తారు సర్టిఫికేట్? అంత ఎర్రోలు కాదు కదా. యూబైఏ ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు మరి ఎంతో కొంత మంచి కంటెంట్ ఉంది కాబట్టి అట్లా ఎట్లా చేస్తారు? అసలు ఒక అబ్బాయి చెయ్యి పట్టుకోవడమా, ఇండస్ట్రీలో చెయ్యి పట్టుకోకుండా దూరంగా, అదే మా తిరువిడిస డైలాగ్ చెప్తారనమాట, ఆ మూల ఒకరిని ఈ మూల ఒకరిని పెట్టి ఫోటో తీయమంటారా ఏంటి? అట్లుంది. ఆ మూలలో ఒకరిని ఈ మూలలో ఒకరిని పెట్టి యాక్టింగ్ చేయమంటారా ఏంటి? అప్పుడు ఫోటో అవుతుంది, అది యాక్టింగ్ అవ్వదు కదా. అదనమాట. సో నేను బేసికలీ అవి నేను పట్టించుకోను. మా మమ్మీ అంటే అఫ్ కోర్స్ ఆ బాధ ఉంటది కదా ఆమెకి, అవన్నీ భరిస్తూ కూడా నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కాబట్టి మా మమ్మీ తీసుకురాకపోయినా మా మమ్మీ అంటే నాకు ఇష్టమే బేసికలీ. బట్ తీసుకొచ్చినందుకు నువ్వు నా గురించి మాట్లాడలేదు అంటది మా మమ్మీ. ఈసారి కలిసినప్పుడు మమ్మీతో నేను చెప్తాను.
కాబట్టి అస్సలు అలా ఏం లేదు. మా మమ్మీ లేకపోతే నేను ఇక్కడ లేను అసలు బేసిక్గా. చాలా అంటే చాలా సపోర్ట్. నాలాంటి మమ్మీ అందరికీ ఉంటే నాలాంటి టాలెంటెడ్ వాళ్ళు కూడా వస్తారు బయటకు చాలా మంది. మా మమ్మీలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, కానీ ఉండరు. నేను లక్కీ కాబట్టి నాకు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళ కంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకని అంటే నేను కూడా ఈ క్వశ్చన్ అడిగాను చాలా సార్లు. మా సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ ఎందుకని వేరే స్టేట్ వాళ్ళని తీసుకుంటారు, మన వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరు సరే అంటే పంక్చువాలిటీ ఉండదు, పైగా ఇంత డిమాండ్ చేస్తారు అని చెప్పారనమాట. బేసికలీ మన తెలుగు వాళ్ళు ఇట్లా చేస్తారు అని అన్నారు. అది నాకు ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు పంక్చువాలిటీ ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరికైనా ఒక సర్టెన్ ఏమంటారు, ఒక సర్టెన్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ టైం కి ఉండాలి అంటే వాళ్ళకి ఏమైనా పనులు ఉండొచ్చు, మేబీ దాని వల్ల టైం కి ఉండకపోవచ్చు షూట్ లో. బట్ బేసికలీ ఒక షూట్ కి కమిట్ అయ్యామంటే మనం టైం కి ఉండాలి డెఫినెట్లీ. మరి వాళ్ళు అట్లా చెప్పారనమాట. సో నాకు తెలిసినంత వరకు రావాలి, తెలుగు వాళ్ళు మంచిగా రావాలి. ఇప్పుడు నేనున్నాను, నేను తెలుగునే, నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాను. కానీ డైరెక్టర్స్ అలాంటి డైరెక్టర్స్ కూడా బయటకు రావాలి. చాలా మంది దగ్గర స్టోరీస్ ఉండి చాలా మంది బయటకు రాలేకపోతున్నారు. సో రండి, అందరూ రండి, అందరికి మంచి ఏదో ఒక రోజు ఎవ్రీ డాగ్ హ్యాస్ అ డే. నాకు ఈ రోజు ఐ హ్యాడ్ అ డే. సో అలాగా ఎవ్రీబడి విల్ హ్యావ్ అ డే డెఫినెట్లీ. లేకపోతే మీరు నన్ను కలుస్తారా? లేదు కదా, చెప్పారా కలవంగా అంటే తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు. అవును, సో అట్లా అనమాట. ఈ రోజు ఇక్కడ నుంచి మనం డెఫినెట్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వస్తుంది. కొంతమందికి బేగా ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు నాతో పాటు చేసిన వాళ్ళు చాలా మంది. నాకన్నా ముందు 7-8 years నుంచి వచ్చి ఇల్లులు వదిలేసి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మూవీస్ కోసం మాత్రమే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నేనంటే ఇంకా చదువుకుంటున్నాను, నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళకి అది కూడా లేకుండా ఇప్పటికీ మూవీ ఛాన్స్ రాకుండా చాలా మంది నేను చూసాను. సో వాళ్ళలో నాకు ఏదో రవ్వంత కొంచెం లక్ ఉందని నేను ఫీల్ అవుతాను. నాకు అందుకే కొంచెం తొందరగా టాలెంట్ లక్ యాజ్ వెల్ యాజ్ నేను పడ్డ కష్టం నాకు దేవుడు. నేను కూడా తక్కువ కష్టం 5 years అంటే నేను ఎన్ని స్ట్రగుల్స్ చేస్తే నేను ఇక్కడ వచ్చి ఉంటాను. ఇంట్లో ఎన్ని మాటలు అని ఉంటారు మా మమ్మీ నన్నే ఎన్ని అనేది ఇవన్నీ ఉంటాయి డెఫినెట్లీ. ఏడుస్తూ పడుకునే రోజులు చాలా ఉన్నాయి బేసికల్లీ. అంటే నాకు నచ్చింది చేయలేకపోతున్నాను, ఒకవైపు నాకు నచ్చినట్టు ఉండలేకపోతున్నాను, చేసిన వీళ్ళతో మాటలు పడుతున్నాను అన్న ఇది ఉంటది డెఫినెట్లీ. అందులో అమ్మాయికి సపోర్ట్ లేకుండా అంటే చాలా కష్టం. అబ్బాయికి ఏముంది, ఒక షర్ట్ ప్యాంట్. అమ్మాయి అంటే మెయింటెనెన్స్, హీరోయిన్ మెయిన్ లీడ్ అంటే మెయింటెనెన్స్. ఏం చేస్తుంది మెయింటెనెన్స్ చేయాలంటే పైసలు ఉండాలి. మా ఇంట్లో తంతా ఎగరబెట్టి మెయింటెనెన్స్ చేయాలి. నాకు బీట్రూట్ క్యారెట్ జ్యూసులు కావాలి, నేను సూప్లే తాగుతా, నేను ఫ్రూట్సే తింటా అంటే మా అమ్మ చికెన్ వేసి అన్నం పెట్టకపోతే మా అమ్మకి అసలు నిద్రే పట్టదు. నాకు చికెన్ ఉండాలి డెఫినెట్లీ. నేను పెద్ద ఫుడ్డీ, నేను ఫుల్ నాకు ఐస్ క్రీమ్స్, స్వీట్స్, చాక్లెట్స్ అయ్యే తింటా. కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం, బికాస్ నెక్స్ట్ మూవీస్ రావాలి కదా. లేకపోతే మళ్ళీ డీగ్లామరస్ లో రోల్స్ వస్తున్నాయి, కొంచెం మంచిగా కనిపించాలి కదా, అందుకని కొంచెం మెయింటైన్ చేస్తాను నేను కూడా. నాకు తెలిసి ఒక 2 days బ్యాక్ ఎప్పుడు ఏదో ఆడిషన్ కి వెళ్ళినట్టున్నావు కదా, లుక్ టెస్ట్ కి. ఏమైంది అది? అదే ఏమవుతుంది అంతే, రికమెండేషన్స్ అట్లా మన వరకు రారేస్తారు ఏంటి. చిన్నపిల్లగా కనిపించానంట, ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళని చూస్తున్నారంట, ఒక 24-25 అలా. సో మీరు సెట్ గారు చిన్నగా అన్నాను నేను, పెద్దగా అనలేదు. నా పరువు సగం మీద తీసేస్తున్నారు. 24-23 అంటే ఇప్పుడు అంతే కదా ఆల్మోస్ట్. వాళ్ళు 24-25 ఏజ్ ఉన్న అమ్మాయిని చూస్తున్నారు. దానికి ఆ క్యారెక్టర్ కి నేను సెట్ కాలేదంట. నా ఫేస్ చాలా సాఫ్ట్ గా, ఆ నెగిటివ్ క్యారెక్టర్ సెట్ అవ్వలేదంట. నెగిటివ్ క్యారెక్టర్ ఉంది సెకండ్ లీడ్, సో దానికి మీరు సెట్ కాలేదు, మీ ఫేస్ చాలా సాఫ్ట్ గా ఉంది. నేను అన్న ఒక్క ఆడిషన్ తీసుకోండి, సెట్ కాలేదంటే నేనే వెళ్ళిపోతా అని చెప్పాను అనమాట. లేదా మా ప్రొడ్యూసర్ అలా అన్నాక నేను ఎలా ఆడిషన్ తీసుకుంటాను అన్నారు. పోన్లాండ్ అట్లీస్ట్ కొంతమంది అలా అని చెప్పారు, కొంతమంది ఏం చెప్పారు, సరే అమ్మ రా అని చెప్పి పిలుస్తారు, ఆడిషన్ అయిన తర్వాత లేదంటారు. నాకు ట్రావెలింగ్ డబ్బులు బొక్క, సారీ వేస్ట్. సో దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది నాకు. ఫోన్ లోనే చెప్పారు, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అంటే అందరినీ కాదు, బట్ వాళ్ళని నా మీద నాకున్న ఇదనమాట. బికాస్ ట్రావెలింగ్ ఊరికే అవుతుందా, బండి మీద వెళ్ళలేను, ట్యాన్ వస్తుంది. ఆ ట్యాన్ రిమూవ్ చేయించుకోవాలంటే ఎంత, ఒక చేతికి 600, ఇట్లా మొత్తం 1200 ఆన్ అయిపోతుంది. మరి ఫేస్ కి పడుతుంది కదా ట్యాన్, మరి సన్ స్క్రీన్లు కొనుక్కోవాలిగా. ఈ మెయింటెనెన్స్ కన్నా ఆటోలో వెళ్ళడం బెస్ట్, ఎంతో కొంత. ఆటో ఎక్కడికి వెళ్ళాలన్నా 300 మినిమం తీసుకుంటాడు.
ఓకే. సో ట్రావెలింగ్ కి నా ఖర్చు మొత్తం ఈ ట్రావెలింగ్ అయిపోతుంది. ఒక స్కూటీ నేర్చుకున్నా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సరే, కొంచెం నువ్వు జాలి మూడ్ లో నుంచి కొంచెం సీరియస్ మూడ్ లో నుంచి కొంచెం బాగా వచ్చి జాలి మూడ్కి వెళ్దాం కాసేపు. మహేష్ బాబు అంటే ఒక చిన్న ఫన్నీ లాగా మహేష్ బాబు, తేజ సజ్జా, ప్రభాస్ వీళ్ళు ముగ్గురుతో ఒకళ్ళతో లంచ్కి వెళ్ళాలి, ఒకళ్ళతో రైడ్కి వెళ్ళాలి, ఒకళ్ళతో డేటింగ్కి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు? ఇది నిజంగా చాలా పెద్ద క్వశ్చన్. ఇది ఎవరు లంచా? చూస్తుంది మమ్మీ ఏమనొద్దు ప్లీజ్, ఇది జస్ట్ డాడీ కూడా చూస్తాడు. క్విజ్ అంతే. ఓకే, ఎవరు లంచా? లంచ్, డిన్నర్, రైడ్, డేటింగ్. మహేష్ బాబు, ప్రభాస్, డేట్ అన్న రైడ్ అన్న వేరే వేరా? రెండు ఒకటే కదా? ఓన్లీ రైడే. ఓన్లీ రైడ్ కార్ లో? అంతే, కార్ ఆర్ బైక్. అయితే ప్రభాస్. ఏంది డేటింగ్? రైడ్. ఓకే. డేటింగ్ తేజ సజ్జా, లంచ్ మహేష్ బాబు గారు. లంచ్ మహేష్ బాబు గారితో అంతే. సరే, ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు ప్రభాస్ గారి పక్కన మీకు రోల్ వచ్చింది, కానీ మీరు దానికి మరి ఇలాగే అన్నారు అనుకో, నిన్న అన్నట్టే చిన్నపిల్లలా ఉన్నావమ్మా నువ్వు సెట్ అవ్వవు అనేసి మొహం మీద చెప్పారనుకో, అప్పుడు నీ ఫీల్ ఎలా ఉంటది? డెఫినెట్లీ బాధ ఉంటది. బాధ అండి, నేను చెప్పాను కదా ఫస్ట్ వస్తాయి కళ్ళల్లోంచి, అది వస్తుంది. కాకపోతే మనకి ఎలా ఉంటది అంటే ఒకటి ఉంటది సేయింగ్, మనకి ఏదైతే రాసి పెట్టుందో అది మనకే వస్తుంది. నువ్వు ఎంత ఏడ్చి బాధపడి గోల చేసినా అది నీకు రాదు, నీకు రాసి పెట్టి లేకపోతే. అట్లనే అనుకుంటా, నాకు రాసలేదు సో నాకు అందుకే నాకు రాలేదు. ఇది నేను వెతుక్కోకుండా, నేను ఆడిషన్ నాకు అనుకోకుండా నా వరకు వచ్చింది ఆడిషన్. నేను అనుకోకుండా ఆయనకి మెసేజ్ చేయడం ఏంటి, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి నాకు ఆడిషన్ అవుతుంది వెళ్ళు అని చెప్పి అనుకోకుండా నాకు దేవుడు ఇచ్చిన ప్రసాదం నాకు డెఫినెట్లీ. సో అలాగా ఉంటాయి డెఫినెట్లీ. సో నేను అట్లా ఫీల్ అవుతాను అనమాట. ఓకే, నువ్వు ఇలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నువ్వు అనుకున్నవి రీచ్ కి గోల్ అవ్వాలి. అలాగే ఈ ఇంటర్వ్యూ చూసైనా మీ డాడీ కనీసం నువ్వు చేసిన మూవీ చూడాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు లేదు డాడీ, ఓటీటీకి వచ్చింది డాడీ. ఏదో ఒక దాంట్లో లేదు, మేము చదువుతున్నాం, మా ఇంట్లో టీవీలు ఉండవు. టీవీ ఉంది కానీ కనెక్షన్ ఉండదు మా ఇంట్లో. మొబైల్ ఉంది కదా, ఐఫోన్. మరి ఐఫోన్ లో పెట్టు పెద్దది, ఇది మళ్ళీ ఇస్తావు వాళ్ళ పైన. ఓకేనా? ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యి, ఎవరేమన్నా గానీ వెనక్కి వెళ్ళకుండా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ ధైర్యం నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నా కోసం చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సైనింగ్ ఆఫ్, మీ పండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.